సీత గారు చెప్పండి, పునఃప్రారంభించబోతున్నారు ఏపీ రాజధానిని. అంటే అప్పట్లో ఆగిపోయిన రాజధాని నిర్మాణం ఇప్పుడు పునఃప్రారంభించబోతుంది. సో అంటే ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు మోడీ గారి నుంచి ఈసారి? డెఫినెట్ గా మోడీ గారి బ్లెస్సింగ్స్ అమరావతి మీద ఉంటాయండి. దేర్ ఇస్ నో డౌట్. ఓకే. బిఫోర్ స్టార్టింగ్ డిస్కషన్, అందరికీ గుడ్ ఈవినింగ్ అండి, నమస్కారం. సో కమింగ్ టు యువర్ పాయింట్, మోడీ గారు రేపు వస్తున్నారు. సో ఆయన బ్లెస్సింగ్స్ మాత్రం చంద్రబాబు నాయుడు గారి మీద, చంద్రబాబు యాజ్ యూజువల్ గా అంటే యాజ్ యూజువల్ గా 2014లో లాగా బ్లెస్సింగ్స్ రాళ్ళు అది మట్టి నీళ్ళే ఉంటాయా? ఇంకేముండవా ఈసారి కూడా? నో 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 దాన్ని మీరు తక్కువ చేసి మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు సాయి గారు. నేనంటలేదండి, మన వైసీపీ వాళ్ళు చెప్తున్నారు. మన మన సాంప్రదాయం ప్రకారము ఏదైనా ఒక నిర్మాణం జరిగేటప్పుడు అన్ని పవిత్రమైన నదీ జలాల నుంచి ఆ యొక్క పవిత్రమైన జలాల్ని తీసుకురావడము, ఆ మట్టిని అనేది నిర్మించేటప్పుడు కట్టడం అనేది మన సాంప్రదాయం. సో సాంప్రదాయాన్ని మనం గౌరవించాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. సో ఆ రోజునున్నటువంటి ఆర్థిక పరిస్థితులు వేరు, ఆ రోజునున్నటువంటి సిచ్యుయేషన్ వేరు, ఈ రోజునున్నటువంటి పొలిటికల్ సిచ్యుయేషన్ ఇస్ టోటల్లీ డిఫరెంట్. ఆ రోజున కొంత అనుకున్నంత స్థాయిలో కేంద్రం నుంచి సహాయ సహకారాలు అందని పరిస్థితి, బడ్జెట్ లో అమరావతికి నిధులు కేటాయించలేని పరిస్థితి 2014లో మనం చూసాం. బట్ ఆ పరిస్థితి ఇప్పుడు ఉందా? లేదు కదా. ఆ రోజునున్న రాజకీయ పరిస్థితులు, ఈ రోజునున్న రాజకీయ పరిస్థితులని మనము కంపేర్ చేసి చూస్తే గనక డెఫినెట్ గా దేర్ ఆర్ మెనీ అడ్వాంటేజెస్ చంద్రబాబు నాయుడు గారికి కానీ, కూటమి ప్రభుత్వానికి కానీ. దానికి దేర్ ఆర్ వన్ బై వన్, స్టెప్ బై స్టెప్ తీసుకుంటే గనక అమరావతి రాజధాని జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పలు రకాలుగా విధ్వంసానికి గురైంది. అక్కడ ఉన్నటువంటి దాదాపు కొన్ని సంవత్సరాలు అక్కడ ఉన్నటువంటి మహిళలు, రైతులు నిరంతరంగా అలుపెరగని పోరాటం చేసినటువంటి చరిత్ర అమరావతిలో ఉంది. ఆ యొక్క మొత్తం పోరాటానికి కూడా అంటే ప్రజలు ఎంత ఆకాంక్షలతో ఉన్నారు అమరావతి రాజధాని కావాలి అనేది కేంద్ర ప్రభుత్వం దృష్టిలో కూడా ఉంది. అది ఆ రోజున ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా అప్పుడున్నటువంటి ప్రభుత్వం, ముఖ్యమంత్రి ప్రజలను ఇబ్బందులు పెట్టిన వైనం. అన్ని సంవత్సరాలు వాళ్ళు ఉద్యమం చేసినా కూడా ఒక బాధ్యత కలిగిన ముఖ్యమంత్రిగా పిలిచి మాట్లాడనటువంటి వైనం. వెరసి ఏంటంటే అమరావతి గత పాలకుల పరిపాలనలో కంప్లీట్ గా విధ్వంసానికి గురైంది. సో దానిని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఛాలెంజింగ్ గా తీసుకొని ఎట్ ఎనీ కాస్ట్ నెక్స్ట్ కమింగ్ 3 years లో అమరావతిని పునర్నిర్మాణం చేయాలి 2.0. సో మళ్ళీ పునర్నిర్మాణం చేస్తున్నారు కాబట్టి మోడీ గారిని పిలిచారు. సో మోడీ గారు జలాలు తెస్తారా, పవిత్రమైన మట్టిని తెస్తారా, లేకపోతే ఆయన ఏమన్నా అనౌన్స్మెంట్ చేస్తారా అనేది మనం చూడాలి. దీనికి ముందు సాయి గారు, ఐ జస్ట్ వాంట్ టు టెల్ యూ వన్ మోర్ పాయింట్. ఈ రోజున బడ్జెట్ లో కొన్ని వేల కోట్లు పెట్టినటువంటి మొన్న నిర్మలా సీతారామన్ గారు కొంత అమౌంట్ ని బడ్జెట్ లో కేటాయించారా లేదా? దట్ ఇట్ సెల్ఫ్ ఇండికేట్స్ సెంట్రల్ గవర్నమెంట్ కూడా అమరావతి పునర్నిర్మాణానికి టాప్ ప్రయారిటీ ఇస్తుంది అని అనడానికి బడ్జెట్ లో పెట్టినటువంటి నిధుల యొక్క ఏదైతే నిధులను పెట్టారో ఆ నిధులనే మనం కొలమానంగా కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. కమింగ్ టు ద పాయింట్, బడ్జెట్ అలొకేట్ చేయడం ఒక ఎత్తు అయితే దాన్ని రిలీజ్ చేయడం అనేది ఒక ఎత్తు. ఇక్కడ దెర్ ఆర్ మెనీ పాయింట్స్ అండి. చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి క్రెడిబిలిటీని బట్టి చంద్రబాబు నాయుడు గారు ప్రపంచ బ్యాంక్ నుంచి లోన్ తీసుకోవడం 15,000 కోట్లు, అది కాకుండా ఏషియా డెవలప్మెంట్ బ్యాంక్ ద్వారా కొంత తీసుకోవడము, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని డెవలప్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం 4,000 కోట్లు పెట్టడము. సీత గారు, ఏది ఏమైనా అమరావతి రాజధాని నిర్మాణం పూర్తయ్యే లోపల ఏపీ ప్రజల మీద 1,00,000 కోట్లు అప్పు ఉండబోతుందా? 1,00,000 కోట్లు అది ప్రజల మీద భారం పడకుండా కూడా ప్లాన్ చేస్తున్నారండి. చంద్రబాబు నాయుడు గారు 1 minute, చంద్రబాబు నాయుడు గారి యొక్క సమర్థతని తక్కువ అంచనా వేయద్దు. మీకు అక్కడ వన్స్ అమరావతి పునర్నిర్మాణం అయిన తర్వాత
అభివృద్ధి పరుగులు పెడుతుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే అమరావతి ఎప్పుడైతే డెవలప్ అవుతుందో ఆటోమేటిక్ గా ఎకానమీ కూడా డెవలప్ అవుతుంది, ఇండస్ట్రీస్ వస్తాయి, ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది, ప్రజలు కొనుగోలు శక్తి అనేది బాగా పెరుగుతుంది. సో ఓవరాల్ గా ఎకానమీ ఫ్లో, మనీ ఫ్లో అవడానికి ఎక్కువ బ్రైట్ ఛాన్సెస్ ఉన్నాయి, ఎంప్లాయ్మెంట్ ఎక్కువ క్రియేట్ అవుతుంది. సో వెరస్ ఇవన్నీ ఏంటంటే అక్కడ భూముల యొక్క వాల్యూ పెరుగుతుంది. టేక్ ఫర్ ఎగ్జాంపుల్ సైబరాబాద్ ఎలా ఉందండి, ఒకప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు అక్కడ భూమి సామాన్యులకు అందుబాటులో ఉందా? సో భవిష్యత్తులో మీరు అమరావతిని సైబరాబాద్ కి మించి అక్కడ భూముల వాల్యూ పెరుగుతుంది. సో దాని నుంచి కూడా మనీని జనరేట్ చేసి ప్రజల మీద భారం పడకుండా ఏ విధంగా అభివృద్ధిని పరుగులు పెట్టిస్తారనేది మనం భవిష్యత్తులో చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ నుంచి చూస్తాం. రైట్ అండి సీత గారు. శ్రీనివాసరెడ్డి గారు చెప్పండి, అంటే మీ పార్టీ గతంలో 3 రాజధానుల్లో మీ నిర్ణయం, సో ఇప్పటికైనా మీరు అమరావతికి సపోర్ట్ చేస్తున్నారా? రేపు జరగబోతున్న ఈ పునర్నిర్మాణానికి జగన్మోహన్ రెడ్డి కూడా ఆహ్వానం పంపించారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు రాబోతున్నారా? అసలు మీ పార్టీ స్టాండ్ ఎలా ఉంది ఇప్పటివరకు? సాయి గారు, ముందుగా మీకు, మేడం గారికి, అదేవిధంగా తిరుపతిరావు గారికి, మరొక గెస్ట్ ఉన్నారు వారికి, అందరికీ కూడా శుభ సాయంత్రం అండి. ఇక్కడ నేను రాజకీయాలు ఈరోజు మాట్లాడదలుచుకోవాలా. ఓకే. ఎందుకంటే ఇక్కడ పునర్నిర్మాణం అనేటటువంటి పేరు పెట్టుకున్నారే, అసలు పునర్నిర్మాణం ఏంటండి? అక్కడ రాజధాని నిర్మాణం జరిగితే కదా పునర్నిర్మాణం అనేది. రాజధాని నిర్మాణం అనేది, నిర్మాణ ప్రక్రియ అనేది అక్కడ ఏమీ జరగలేదు. ఏదో జగన్మోహన్ రెడ్డి గారు ఏదో విధ్వంసం చేశారని మేడం గారు చెప్తా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏమి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి సంస్థలనేమి తరిమివేయలేదు. జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వచ్చినటువంటి పెద్ద పెద్ద ఫ్యాక్టరీలనేమి తరిమివేయలేదు. అక్కడ ఉన్నటువంటి ఎలాంటి విద్యా సంస్థల్ని కూడా తరిమివేయలేదు. అక్కడ విట్ ఒకటి, SRM ఒకటి వచ్చి ఉన్నాయి, అవి సజావుగా సాగుతా ఉన్నాయి. అక్కడ ఎక్కడ కూడా ఆ విట్, ఆ SRM అనేవి అమరావతి వల్ల అక్కడికి వచ్చినవి కాదు. వాళ్ళు ఎప్పటి నుంచో ప్రీ ప్లాన్డ్ గా ఉన్నారు. వాళ్ళు ఆ ప్రాంతంలో విజయవాడ పరిసరాల్లో పెట్టాలనుకున్నారు, పెట్టారు. అంతే తప్ప ఇక్కడ మనం రేపు మోడీ గారు వస్తున్న సందర్భంలో మీరు బీజేపీనా లేకపోతే నేను టీడీపీ వైసీపీనా మేడం గారు టీడీపీనా అనేది పక్కన పెట్టి, మోడీ గారు గతంలో మనకు చెప్పిన మాటలేంటి, ఇప్పుడు చేస్తున్నది ఏమిటి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి రాజధానిని, సరే మంచో చెడో అక్కడ హైదరాబాద్ నుంచి వచ్చే పరిస్థితులు వచ్చినాయి. వచ్చేసిన తర్వాత ఇక్కడ రాజధాని నిర్మాణానికి పూర్తిగా సహకరిస్తామన్నటువంటి నరేంద్ర మోడీ గారు ఆ రోజున సహకరిస్తామన్న రోజున ఏ పార్టీలు అయితే 3 పార్టీలు ఉన్నాయో, సీత గారు ఏదో తేడా ఉందన్నారు. ఏమి తేడా లేదు. అప్పుడున్నటువంటి 3 పార్టీలే ఇప్పుడు ఉన్నాయి. ఆ 3 పార్టీలు ఉండగా అప్పుడు అభివృద్ధి ఎందుకు చేయలేకపోయారు? అంటే అంటే శ్రీనివాసరెడ్డి గారు, సీత గారు చెప్తుంది ఏంటంటే అప్పట్లో కేంద్రంలో ఉన్న రాజకీయ పరిస్థితులు వేరు, ఇప్పుడు కేంద్రంలో కొంచెం టీడీపీ మాట నడుస్తుంది కదా. ఎగ్జాక్ట్లీ సాయి గారు, దట్ ఇస్ మై పాయింట్. రాష్ట్రం గురించి కాదు, కేంద్రం గురించి. దట్ ఇస్ మై పాయింట్. ఎగ్జాక్ట్లీ. ఓకేనండి. ఆ పరిస్థితుల్లో ఏది అప్పుడు మొట్టమొదటిసారి నరేంద్ర మోడీ గారు గెలిచినప్పుడు కూడా ఇంత భారీ మెజారిటీ లేకపోవచ్చు, కానీ రెండోసారి ఆయన గెలిచినప్పుడు ఉన్నంత భారీ మెజారిటీ ఏమి లేదు ఆయనకి. సరే, దాన్ని ఆ విషయాన్ని కొంచెం పక్కన పెడితే మనకు కావాల్సింది ఏంటంటే అమరావతికి ఆయన నిర్దిష్టంగా ఏం చేయబోతున్నారు తిరుపతిరావు గారు చెప్పాలి. నేను మిమ్మల్ని అడిగిన క్వశ్చన్ యాక్చువల్లీ శ్రీనివాసరెడ్డి గారు, నేను మిమ్మల్ని అడిగిన క్వశ్చన్ మోడీ ఏం చేయబోతున్నారు పక్కన పెడితే, రేపు జగన్మోహన్ రెడ్డి గారు రాబోతున్నారా? మీ పార్టీ స్టాండ్ ఇప్పటికీ 3 రాజధానులపైనే ఉందా? అమరావతి వైపు ఏమైనా మొగ్గు చూపుతున్నారా? ఏమండి, ఇక్కడ మేము చాలా స్పష్టంగా అన్ని ప్రాంతాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నాము. అన్ని ప్రాంతాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నాము. ఒకే ప్రాంతంలో తీసుకొచ్చి నవనగరాలు నిర్మించి ఇతర ప్రాంత ప్రజలందరినీ కూడా ఇబ్బంది పెట్టేటటువంటి విధానానికి మేము దూరం.
అందుట్లో ఎలాంటి సందేహం కూడా లేదు. సో ఇప్పుడు క్లియర్గా మీరు ఇప్పటికీ 3 రాజధానుల పైన స్టాండ్ అయి ఉన్నారు. నేనేమంటున్నానంటే 108 ఆస్తుల విషయాలు ఒప్పందాలు మనకి 1,50,000 కోట్ల రూపాయలు రెండు తెలుగు రాష్ట్రాల మధ్య పంచవలసి ఉంది ఓకే షెడ్యూల్ 8-9 ప్రకారం. ఓకే దాన్ని మీరే పని చేసుకోండి అంటారు, మీరే చూసుకోండి, మేము వేలు పెట్టలేము అంటారు. ఓకే రాజకీయ పరిస్థితులు వేరుగా ఉన్నాయండి. రాజకీయ పరిస్థితులు ఎప్పుడు వేరుగానే ఉంటాయి, కానీ కేంద్ర ప్రభుత్వ విధులు కేంద్ర ప్రభుత్వానికి ఉంటాయి, రాష్ట్ర ప్రభుత్వ విధులు రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటాయి. రైట్. అదేవిధంగా పోలవరం నిర్మించి మనకు అప్పచెప్పాలి. పోలవరం నిర్మించి మనకు అప్పచెప్పాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వానికి ఏదో చంద్రబాబు నాయుడు గారు తప్పటడుగు వేసి మేమే నిర్మించుకుంటాం అని చెప్పేసి ఆయన ఏదో ఫ్లై యాష్ తోటి వాల్ కట్టేసి ఇబ్బంది పెట్టాడు, అది వేరే విషయం. ఇవన్నిటిని కూడా వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి. శీఘ్రమే పోలవరము అమరావతిని నిర్మించి మనకు అప్పచెప్పాల్సినటువంటి విభజన హామీల ప్రకారం వాళ్ళు అప్పచెప్పాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి అన్ని పార్టీల వాళ్ళు కూడా నరేంద్ర మోడీ గారి ముందు ఆ డిమాండ్ని గట్టిగా ఉంచాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఏదైతే కోల్పోయారో విభజన వల్ల జరిగినటువంటి భారీ నష్టం నుంచి మనల్ని బయట వేయాల్సినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి ఉంది. కాబట్టి ఆ దిశగా నరేంద్ర మోడీ గారిని డిమాండ్ చేయటంలో మేము ముందుంటాం. ప్రభుత్వం ఏదైనా డిమాండ్ చేయడానికి సిద్ధంగా ఉంటే, మరి వాళ్ళకి కానీ ఆలోచన ఉంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని కూడా రేపటి కార్యక్రమానికి పిలిచి ఉండేవాళ్ళు. పిలిచారనుకుంటా అండి, పిలిచినటువంటి పరిస్థితి, ఆహ్వానం అందినట్టుంది. ఇందాకే అప్డేట్ వచ్చింది, ఆహ్వానం అందినట్టుంది నాకు తెలిసి. ఒకసారి సరే, లేటెస్ట్ గా అందిందేమో నాకైతే తెలియదండి. మధ్యాహ్నం వరకు అయితే అందలేదండి. ఓకే ఓకే ప్రభుత్వం నుంచి కొందరు వెళ్ళి పిలిచినట్టుగా. ఎందుకంటే ఎలా ఉంటాయి అంటే ఇవి ఒక పెద్ద పండగలాగా వాతావరణం. ఒకవైపున విశాఖపట్నంలో 8 మంది సింహాచలంలో చనిపోతే కూడా అటు వెళ్ళటానికి కూడా ముఖ్యమంత్రికి గాని ఉప ముఖ్యమంత్రికి గాని ఎవరికి తీరలేదు. కానీ ప్రతిపక్ష నాయకుడికి కార్డు ఇవ్వటానికి మాత్రం లాస్ట్ మూమెంట్ లో కార్డు ఇచ్చి అతను రాలేదు అనిపించుకోవడానికి మాత్రం వీళ్ళకి టైం ఉంటుంది. సో రామకృష్ణ గారు మీరు చెప్పండి, అంటే ఇప్పుడు దాదాపుగా రేపు మరోసారి పునర్నిర్మాణం జరగబోతుంది. సో ఆల్రెడీ స్టార్ట్ అయిన ప్రాజెక్టు కొంత నడిచింది, అప్పట్లో అది ఎంతవరకు పూర్తయినా అన్నది ఎవరికి క్లారిటీ లేదు. ఆల్రెడీ ఒక 20% 30% పూర్తయిన ప్రాజెక్ట్కి మళ్ళీ ఓపెనింగ్ ఏంటి? ఇది ఎక్కడ జరిగినట్లేదు ఇంతవరకు చరిత్రలో. ముందుగా స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు, అలాగే శ్రీనివాస్ గారికి అండ్ సీత గారికి, అలాగే తిరుపతి గారికి మరి గుడ్ ఈవినింగ్ అండి. సో ఇక్కడ ముందు ఒకటి ఆలోచిస్తారు, పునర్నిర్మాణము అనే పరిస్థితి కన్నా గతంలో టీడీపీ గవర్నమెంట్ అక్కడికి వచ్చినప్పుడు 400 కోట్లు దాదాపు ఖర్చు పెట్టేసి అక్కడ రాజధాని నిర్మాణం కోసం హెలికాప్టర్లో మొత్తం చుట్టూ తిరిగి చాలామందికి బట్టలు అవన్నీ పంచి చాలా పెద్ద ఎత్తున పండుగ వాతావరణంలో మోడీ గారిని ఆహ్వానించారు, కేసీఆర్ గారిని కూడా ఆహ్వానించారు. అప్పుడు మోడీ గారి నుంచి చాలా ఎక్స్పెక్ట్ చేశారు, అంటే కొత్త రాజధాని నిర్మించుకుంటున్నాము, ఎంతో కొంత రాజధానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం ఎంతో కొంత అనౌన్స్ చేస్తాడు, అలాగే ఒక స్వయం ప్రతిపత్తి గల రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ ఇస్తారని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేశారు. ఆ టైంలో అతను ఏమి రిక్తాస్థాలతో వెళ్ళిపోయి ఏమి ఇవ్వకుండా ఆ రోజు కొంచెం డిసప్పాయింట్ చేసిన సందర్భం కనబడుతుంది. మరి ఈరోజుకు డిఫరెంట్గా ఉంది. ఈరోజు బీజేపీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో వాళ్ళు కూడా వన్ ఆఫ్ ది అధికారంలో ఉన్న కూటమిలో వాళ్ళు కూడా ఒక భాగస్వాములు. కాబట్టి ఈరోజు బీజేపీ పార్టీకి తప్పని పరిస్థితి, అంటే కంపల్సరీ వాళ్ళు ఇవ్వాల్సింది. కాబట్టి ఈరోజు పునర్నిర్మాణం అంటే ఈరోజు శాశ్వత భవనాలు ఏమీ కట్టలేదు. టీడీపీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు అమరావతిలో ప్రతిదీ టెంపరీ, హైకోర్టుకి టెంపరీ, సెక్రటరియట్ టెంపరీ, ప్రతిదీ ఒకటి టెంపరీ ఉంది. అక్కడ ఏది కూడా పర్మనెంట్ అనేది లేదు. సో ఇప్పుడు జరుగుతున్న ఈ రేపు మోడీ గారి ప్రోగ్రామ్స్ మాకు వచ్చిన సమాచారం మేరకు చూసుకుంటే దాదాపు మల్టిపుల్ డెవలప్మెంట్స్ మీద సారు ఇక్కడికి మోడీ గారు రావడం జరుగుతుంది. దాదాపు 58,000 కోట్లు రేపు అనౌన్స్ చేస్తారు డెవలప్మెంట్ కోసం అని చెప్పేసి చెప్తున్నారు. అందులో ముఖ్యంగా రాజధానికి సంబంధించిన దాంతోపాటు 7 నేషనల్ హైవేస్. అయితే ఒక్క నిమిషం రామకృష్ణ గారు, ఇప్పుడు మీరు చెప్తున్న ఈ 58,000 కోట్లు మొన్న ఇస్తామన్న గ్రాంట్లు అవి కాకుండా ఎక్స్ట్రానా?
లేదండి ఇప్పుడు మన బడ్జెట్లో చెప్పినవే ఇవి కూడా బడ్జెట్ చెప్పినవి, కొత్తగా ఏమి ఇవ్వట్లేదు. ఓకే. అవి అంటే ఇప్పుడు దాన్ని అనౌన్స్ చేయడం అదే అదే ఆల్రెడీ బడ్జెట్లో ఇచ్చి ఇప్పుడు అనౌన్స్ చేస్తున్నారు అంటే అంతే. వాటిని ఒక కార్యరూపం దాల్చి దానికి ఎక్కడ ఏవి ఇవ్వాలనేది ఒక చేసుకొని వచ్చేస్తున్న ప్రోగ్రామ్ అనమాట మోడీ గారితో అనౌన్స్ చేస్తున్నారు అనమాట. దానిలో ఈరోజు అంటే ఇప్పుడు రాజకీయాల్లో మాట్లాడడానికి లేదు కానీ అమరావతి నుండి హైయెస్ట్ కనెక్టివిటీస్ ఈరోజు ప్రొవైడ్ చేయడానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయడానికి ప్రధాన ప్రణాళిక పెట్టుకొని ఈరోజు మోడీ గారు వస్తున్నారు. అందులో 7 నేషనల్ హైవేస్కి ఈరోజు శంకుస్థాపన చేయడం పాటు అమరావతిలో శాశ్వత బిల్డింగ్స్కి హైకోర్టు కానీ సెక్రటరియట్ కానీ అసెంబ్లీకి కానీ ఏదైనా కానివ్వండి మొత్తానికి శాశ్వత బిల్డింగ్ల కోసం కొంత ఫండ్ను ఈరోజు కేటాయించడం జరుగుతుంది. అలాగే ఫుడ్ ప్రాజెక్టుకు సంబంధించిన ఒక 17,000 కోట్లు 17,000 కోట్లు దానికి కేటాయించిన దానికి అనౌన్స్ చేయడానికి వస్తుంది. అట్లాగే ఎందుకంటే వైజాగ్లో ఒక ప్రోగ్రామ్ ఉంది దానికోసం ఓవరాల్గా చూసుకుంటే మనకు 60,000 కోట్ల వరకు మనకు ఆయన దీన్ని ఇంప్లిమెంట్ చేయడానికి వస్తున్నారు. అయితే దీనిలో ప్రధాన ఉద్దేశం ఏంటంటే చంద్రబాబు గారి నాయుడు విజన్తో ప్రకారంగా మామూలుగా జరిగేది ఏంటంటే ఏ రాష్ట్రమైనా ఏ క్యాపిటల్ అయినా డెవలప్మెంట్ అవ్వాలి అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా ఇంపార్టెంట్ అండి. నెంబర్ ఆఫ్ కనెక్టివిటీస్ ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు ఆయన చెప్పారు దాదాపుగా దేశంలో ఏ మూలకైనా అమరావతి నుండి కనెక్టివిటీ ఉండే విధంగా నేను అమరావతికి నిధులు కేటాయిస్తున్నామని చెప్పడం జరిగింది. అలాగే రైల్వే ప్రాజెక్టు కూడా మనకు 2 ఏదైతే గుంతకల్ దగ్గర కానీ పంగ్యం గుంతకల్ ఆ దగ్గర ఉన్న ప్రాంతాలలో కానీ అన్ని డెవలప్మెంట్స్ ఒక దృష్టిలో పెట్టుకుని ఒక విజన్ ప్రకారమే చంద్రబాబు నాయుడు గారు ప్లానింగ్ అంటారా కూటమి ప్లానింగ్ అంటారా అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కువ డెవలప్మెంట్ అవుతే ఇన్వెస్టర్స్ ఎక్కువ వస్తారన్నది ఆలోచన. సో ఇప్పుడు పునర్నిర్మాణం పేరుతో మరి మోడీ గారి సభకు కూడా మళ్ళీ 1,000 కోట్లు దానికి వృధా చేయడం కన్నా ఇప్పుడు ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ను కరెక్ట్ చేస్తూ పాటు ఏదైతే ఇప్పుడు ఈయన నేషనల్ హైవేస్తో ఒకటే పాటు లోకల్ స్టేట్ గవర్నమెంట్కి సంబంధించిన రోడ్ల మీద కూడా చంద్రబాబు నాయుడు ఫోకస్ చేసి మరి వాటిని కూడా కొంచెం చూసుకుంటే బాగుంటుంది. సో ఇది కేటాయించేటప్పుడు దీన్ని అమలుపరిచే బాధ్యత కూడా మరి మా కూటమి ప్రభుత్వం తీసుకుంటే బెటర్. రైట్ అండి, రైట్. సో తిరుపతిరావు గారు, అయితే వైసీపీ నుంచి అంటే ప్రతిపక్షాల నుంచి ప్రధానంగా వస్తున్న ఆరోపణ ఏంటంటే ఒక పక్కన దేశ సరిహద్దుల్లో కొంత యుద్ధకరమైన వాతావరణం ఉంది. దట్టు రాష్ట్రంలో ఇక్కడ మన టెంపుల్లో సింహాచలం టెంపుల్లో ఒక విషాదకర సంఘటన జరిగింది. ఈ టైంలో మీ కూటమి ప్రభుత్వానికి ఇట్లాంటి ప్రోగ్రాం అవసరమా? సింహాచలంలో ఒక గోడే సరిగా కట్టలేని వాళ్ళు అమరావతిని ఏం కడతారు అని చెప్పి వైసీపీ వాళ్ళు తీవ్రంగా విమర్శలు చేసిన పరిస్థితి కనపడుతుంది. మరి ఏంటి మీ సమాధానం దానికి? శ్రీనివాసరెడ్డి గారు. రైట్. సీత గారు సేమ్ క్వశ్చన్స్ మీరు కంటిన్యూ చేయొచ్చు. అంటే అసలు ఆ కంపారిజన్ ఏంటండి? అమరావతి నిర్మాణం ఏంటి? ఒక గోడ కూలిపోతే అసలు కంపారిజన్ చేయడానికి అపోజిషన్ పార్టీ వాళ్ళు ఏదన్నా విమర్శ చేసేటప్పుడు కొంచెం ఆలోచించి కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం అనేది చేస్తే ఎవ్రీవన్ యాక్సెప్ట్ అండి. అసలు ఆ కంపారిజన్ లేకుండా అది ఈ రోజు న్యూస్ చూస్తే గనక హడావుడిగా కట్టాము అధికారుల నిర్ణయం మేరకు అన్నట్లు కాంట్రాక్టర్ చెప్పినట్టు మనం న్యూస్ లో చూసాము. అది ఒక చిన్న గోడని ఇలా కట్టారు కానీ లాస్ అయితే హ్యూజ్ లాస్ అయింది. అక్కడ మనుషులు చనిపోయారు. దట్ ఈస్ నిజంగా బాధాకరమైన విషయం, చాలా సాడ్ అది. సో దాన్ని ఫ్యూచర్ లో ఏ విధంగా దాన్ని చర్యలు తీసుకోవాలి, ఏ విధంగా అలాంటి కట్టడాలు కట్టడానికి అనుమతులు ఇవ్వకూడదు అనే దాని మీద వర్క్ చేస్తారు. దర్ ఈస్ ప్రాబ్ ఈస్ గోయింగ్ ఆన్, కంటిన్యూ అవుతా ఉంది. దట్ వీ కెనాట్ కంపేర్ విత్ అమరావతి అండి. మీరు అలా అనుకుంటే సైబరాబాద్ ని సృష్టించినటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడు గారిది కదా. మాట్లాడదాం, దాని గురించి మాట్లాడదాం అండి సీత గారు, దాని గురించి మాట్లాడదాం. తిరుపతిరావు గారు అంటే ఇప్పుడు దాదాపుగా చూసుకుంటే ఇప్పుడు రాష్ట్రంలో కావచ్చు లేకపోతే కేంద్రంలో కావచ్చు టీడీపీ వాళ్ళ హవా బాగా నడుస్తుంది. ఎందుకంటే టీడీపీ ఎన్డీఏ నిలబడటానికి ఒక కీలక బ్యాక్ బోన్గా చెప్పుకోవచ్చు. సో దీన్ని అడ్డం పెట్టుకొని టీడీపీ అన్నీ సాధించుకోగలుగుతా అనుకుంటారా బీజేపీ నుంచి? అంటే స్పెషల్ స్టేటస్ కావచ్చు లేకపోతే అమరావతికి కావాల్సిన నిధులన్నీ గట్టిగా కావాలని కోరుకుంటుంది. మరి బీజేపీ స్టాండ్ ఎలా ఉండబోతుంది? అంటే రాష్ట్రానికి కావాల్సిన అమరావతికి కావాల్సిన అన్నీ ఇవ్వడానికి ఈసారి సిద్ధంగా ఉన్నారా మోడీ గారు? తిరుపతిరావు గారు మ్యూట్లో ఉన్నారండి, ఒకసారి తిరుపతిరావు గారు. రైట్. వైసీపీ నుంచి మనకి శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు. శ్రీనివాసరెడ్డి గారు,
నమస్కారం అండి. సో శ్రీనివాస్ రెడ్డి గారు, ఇప్పుడు పరిస్థితి చూస్తే అంటే మీ పార్టీలో ప్రధానంగా వినిపిస్తున్న అలిగేషన్ ఏంటంటే ఆ, సింహాచలంలో ఒక గోడ కూలిపోయిన సంఘటన, అంటే ఇందాక మీరు కూడా కోట్ చేశారు, ఆ సాయి సంఘటన, గారు, గోడ కూలిపోయిన సాయి గారు, సంఘటనలో నేను ఉన్నప్పుడు ఈ సాయి గారు, నేను రాజకీయాలు మాట్లాడదలుచుకోలేదు అని చెప్పేసి ఆ విషయాన్ని ప్రస్తావించలా, కానీ చెప్పాల్సి వచ్చింది. ఎందుకంటే వీళ్ళు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారు దీనికి అనే దానికి. అక్కడికి ముఖ్యమంత్రి గారికి కానీ ఉప ముఖ్యమంత్రి గారికి కానీ ప్రాణాలు పోయినా కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళేటటువంటి తీరిక లేదు. ఓకే, ఎవరి ప్రాణాలైనా ఒకటే కదా. వాళ్ళ ప్రాణాలు పోయినప్పుడు ఇలాంటి మూడోసారి, ఇప్పుడు శంకుస్థాపనలు ఎన్నిసార్లు చేస్తారు సార్? ఒకసారి చంద్రబాబు నాయుడు గారు, బాలకృష్ణ గారు, నారాయణ గారు వాళ్ళ బంధువులతోటి ఒకసారి శంకుస్థాపన చేశారు సార్. ఓకే, ఆ శంకుస్థాపన అయిపోయింది. ఆ తర్వాత నరేంద్ర మోడీ గారిని తీసుకొచ్చేసి మళ్ళీ శంకుస్థాపన చేశారు సార్. ఇప్పుడు మళ్ళీ మూడోసారి శంకుస్థాపన. ఈ శంకుస్థాపనలతోటి ప్రజల ముందు మెహర్బానీ తప్ప ఏమైనా సరే ప్రయోజనం ఉందా? ఓకే, ప్రజల సొమ్ముని ఖర్చు చేయటంలో ఎక్స్పర్ట్ చంద్రబాబు నాయుడు గారు అనే మాట మనం అనొచ్చు. రైట్ రైట్ అండి. ప్రజల సొమ్మును ఖర్చు పెట్టడంలో ఎక్స్పర్ట్ తప్ప ప్రజలకు అవసరమైనటువంటి వాటిని తీర్చటంలో ఆయన ఎప్పుడు కూడా ముందు ఉండరు. కేవలం కాలక్షేపంతో కబుర్లు చెప్పుకుంటూ పాలన చేస్తారు తప్ప సైబరాబాద్ చంద్రబాబు నాయుడు గారు నిర్మించడం ఏంటండి? సైబరాబాద్ ఫౌండేషన్ స్టోర్ వేసింది ఎవరండి? సైబరాబాద్ ఫౌండేషన్ స్టోన్ ఫౌండేషన్ స్టోన్ వేసిన ఆయన ఎవరు? ఎదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు. ఏం మాట్లాడతారో వీళ్ళు మాకు అర్థం కాదు. హైటెక్ సిటీ శంకుస్థాపన చేసింది నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు. రాజీవ్ గాంధీ గారు సూచన మేరకు జరిగింది ఆ డెవలప్మెంట్. అన్నిటికీ నేనే చెప్పుకోవటం ఈయనకు అలవాటు. 400 ఏళ్ల చరిత్ర ఉన్నటువంటి హైదరాబాద్ అది డెవలప్ అయితే నేనే అని చెప్పుకునేటటువంటి చంద్రబాబు నాయుడు గారు గత 3.5 ఏళ్లలో ఏమి చేశారు? ట్రాఫిక్స్ తప్ప ఏమన్నా చేశారా? నేను అదే ఇందాక అడిగాను. ఫ్యాక్టరీలు ఏమన్నా తీసుకెళ్లారా? కేంద్ర ప్రభుత్వ సంస్థలను ఏమన్నా క్లోజ్ చేయించారా? జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? విధ్వంసం అంటే ఏంటి విధ్వంసం అని అడిగింది కూడా నేను అదే. రైట్ రైట్, మాట్లాడదాం, కంటిన్యూ చేద్దాం డిబేట్. మనం ఇప్పుడు ఒకసారి తిరుపతిరావు గారు మ్యూట్లో ఉన్నారండి మీరు. అందరికీ నమస్కారం అండి. నమస్తే అండి. సో ఇందా నుంచి వింటున్నారు కదా, అంటే ఈసారి మోడీ గారు రాబోతున్నారు. మరి గతంలో అంటే సేమ్ ఇలానే ఒక భారీ ఎత్తున సభ పెట్టి మీరు ఒక ప్రారంభోత్సవం చేశారు, కొన్ని కోట్లు ఖర్చు అయినాయి. ఆ తర్వాత మీకు టీడీపీకి ఏదో చెడింది. ఆ తర్వాత మోడీ ఇక్కడికి వచ్చి తట్టెడు మట్టి చెంబు నీళ్లు తప్ప ఏం లేదని చెప్పి అప్పట్లో టీడీపీ నుంచి జనసేన నుంచి భారీ ఎత్తున విమర్శలు వచ్చాయి. అయిపోయింది, సీన్ కట్ చేస్తే మళ్ళీ మీ ఇద్దరు కలిసిపోయారు. ఇప్పుడు మళ్ళీ మరోసారి ఫ్రెష్గా పునఃప్రారంభించబోతున్నారు. రేపటి రోజున మళ్ళీ మీ పార్టీ ఇద్దరికి ఏమన్నా పొరపచ్చాలు వస్తే మరోసారి అమరావతికి చిక్కులు రావన్న గ్యారంటీ ఏమన్నా ఉందా? ఒక్క విషయం ఇక్కడ నేను స్పష్టం చేస్తున్నా. ఇప్పుడు గతంలో నిర్మాణ ప్రక్రియ ప్రారంభమైంది, కొనసాగుతున్నటువంటి తరుణంలో అధికార మార్పిడి జరిగింది రాష్ట్రంలో. అధికారంలోకి వచ్చినటువంటి పార్టీ కనుక దాన్ని కొనసాగించినట్లయితే ఇవాళ అసలు ఈ చర్చ ఉండేది కాదు. ఇంకొక విషయం, ఆ రోజు అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఈవేళ ప్రతిపక్ష హోదా లేనటువంటి పార్టీ ఏం చెప్తుంది? అసలు అమరావతి నిర్మాణమే జరగలేదని చెప్పేసి. అది ఎంత హాస్యాస్పదం అనేసి అంటే, ఎస్ అమరావతి పట్టణం నిర్మాణం అవ్వకపోవచ్చు, కానీ 5 సంవత్సరాలు ఎక్కడి నుండి పరిపాలించింది? నేను ఇప్పుడు విశాఖపట్నంలో ఉన్నాను. విశాఖపట్నం ఏమన్నా రుషికొండ మీద బంగ్లా నుండి పరిపాలించారా? అన్నటి ముఖ్యమంత్రి కాదు కదా. ఆ అమరావతి నుండే పరిపాలించాడు ఆయన. ఇప్పుడు సంవత్సరం పైపు వస్తుంది, మేము కూడా అక్కడి నుండి పరిపాలిస్తున్నాం. కాబట్టి అమరావతి నిర్మాణము వేరు, రాజధానికి అవసరమైనటువంటి నిర్మాణాలు వేరు. ఇవాళ అమరావతి రాజధానికి అవసరమైనటువంటి నిర్మాణాలతో పాటు అమరావతి నిర్మాణం పూర్తి చేయడానికి 3 సంవత్సరాలు టార్గెట్ గా పెట్టుకున్నటువంటి కూటమి ప్రభుత్వం. ఇది గమనించాలి ఇక్కడ. ఈ నేపథ్యంలో ఒక్క విషయం నేను స్పష్టం చేస్తున్నా. గత 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చేటప్పటికీ అక్కడ జరుగుతున్నటువంటి పనుల తీరు ఏ స్థాయిలో ఉన్నాయో మళ్ళీ కూటమి అధికారంలోకి వచ్చేటప్పటికి అదే స్థాయిలోనే నిలిపివేసినటువంటి సందర్భం. వేలాది మంది
కార్మికులు అక్కడ పనిచేస్తున్నటువంటి సందర్భం నుండి అక్కడ బీడు భూములుగా మార్చేస్తే మొన్న అవన్నీ తీయడానికే 3 నెలలు 4 నెలలు కాలం పట్టినటువంటి సందర్భం. సో ఈ నేపథ్యంలో ఒక 5 సంవత్సరాలు అమరావతి నిర్మాణం అనేది, రాజధాని నిర్మాణం అనేది బ్రేక్ పడింది కాబట్టి. తిరుపతిరావు గారు చిన్న ఇంటరప్షన్ అండి. సో గతంలో ఏపీలో ప్రభుత్వం మారింది, కానీ సెంట్రల్లో మీరే ఉన్నారు. మరి మీరు ఉన్నప్పుడు అలా కాదు, మేము దాన్ని ప్రారంభించాం, మేము దానికి నిధులు ఇచ్చాం, మీరు రాజధాని మార్చడానికి వీల్లేదు అని కేంద్రం నుంచి మీరు వైసీపీ మీద ఒత్తిడి చేసినట్టు ఎక్కడ కనపడలేదు ఆ టైంలో. అది మా పని కాదు. ఇన్ని సందర్భాల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కలిసేటప్పుడు ఒక రోజైనా సరే నేను అమరావతి నిర్మిస్తాను అని చెప్పి, ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు నిర్మిస్తామన్నారు కాబట్టి సహకరిస్తామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్పింది. అంతేకాని ఒక్క రోజైనా నేను అమరావతి నిర్మిస్తాను లేకపోతే 3 రాజధానులు నిర్మిస్తానని చెప్పేసి ఏనాడు ప్రధానమంత్రి గారిని, ముఖ్యమంత్రి గారు, ఆనాటి ముఖ్యమంత్రి గారు వెళ్ళి కలవలేదు, మాట్లాడలేదు. మరి ఆ సందర్భంలో అది ఎలా సాధ్యపడుతుంది? కాబట్టి అది ఆ ప్రశ్నే ఉత్పన్నం అవదు. నేను చెప్తానంటే కదా, నేను మాట్లాడతానంటే మీరు సమయం ఇవ్వగలరు, కానీ నేను మాట్లాడుతుంటే కూర్చుంటే మీరేం సమయం ఇస్తారో నేను దాన్ని ఏ విధంగా సద్వినియోగం చేసుకుంటాను. కాబట్టి ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఏదైతే 6 సంవత్సరాల క్రిందట బ్రేక్ పడినటువంటి అమరావతి నిర్మాణ పనులు అనేవి రేపటి నుండి పునఃప్రారంభం అవుతున్నాయి. అదే విషయాన్ని మేము స్పష్టం చేస్తున్నాం. అంతేగాని ఆ చెంబుడు నీళ్లు దాని గురించి మా సోదరి సీత గారు చక్కని సమాధానం చెప్పారు. అది ఒక సాంప్రదాయంగా వస్తున్నటువంటి విషయము, దాన్ని ఆ విధంగానే తీసుకోవాలి తప్పిస్తే ఏదో వెటకారంగా మాట్లాడారనేసి అంటే రాజకీయాల్లో ఎప్పుడు ఒకే రకమైనటువంటి స్టాండ్ తో వెళ్ళడానికి ఉండదు. అదే శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు అంటారు కదా. కాబట్టి కొన్ని అంశాల వారీగా ఒక రకంగా చెప్పాలనేసి అంటే 5 సంవత్సరాలు సరే, మేము ఆవేళ అన్ని విశ్వసించే కదా వైసీపీకి అధికారం ఇచ్చారు. మరి ఆ విశ్వాసాన్ని పోగొట్టుకోవడం వల్లే కదా మళ్ళీ మాకు అధికారం ఇచ్చారు. కాబట్టి అప్పుడు అధికారం పోయింది కదా, ఇప్పుడు ఎందుకు అధికారం వచ్చారు అని అడిగితే మేము 164 సీట్లు ఇచ్చిన తర్వాత రామా వస్తారు. అదే విధంగా వాళ్ళకి 11 సీట్లు ఇచ్చిన తర్వాత పోతారు. అదే స్టాండ్ మీద ఇప్పుడు లేరు, ఇవాళ స్టాండ్ మీద రేపు ఉండరు అనే ప్రశ్నలు అనేవి ఒక రకంగా అప్రమితం అనే చెప్పాలి. ఏ పాలసీతో వెళ్తున్నామో రేపు అది కొనసాగించాలన్నటువంటి ఆశావహ దృక్పథంతో మాత్రమే ముందుకు వెళ్ళడం సరిపోతుంది తప్పిస్తే, రేపు మాకు నింటున్న దగ్గర ఇప్పుడు నేను మాట్లాడుతున్నా ఇక్కడ రేపు ఏదన్నా గొయ్యి పడిపోతేమో అనేసి అంటే ఎవరు చెప్పగలుగుతారు? రైట్. సీత గారు ఇందాక శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడుతూ సంపద అంటే డబ్బులు చంద్రబాబు నాయుడు గారు వేస్ట్ చేస్తారు అంటే మీరు ఫింగర్ రైజ్ చేశారు ఏదో మాట్లాడతా అని అన్నట్టుగా. సో నాది కూడా ఒక చిన్న డౌట్ అండి. ఇప్పుడు దాదాపుగా ఒక ఐకానిక్ టవర్ ఏదో 49 ఫ్లోర్స్తో, తర్వాత 3 టవర్స్ 39 ఫ్లోర్లతో నియమించబోతున్నట్టు ఏదో ప్రపోజల్ నేను చూశాను వార్తల్లో. సో మొత్తం మీద గవర్నమెంట్ ఎంప్లాయీస్ మొత్తం వేసుకున్నా, అంటే రాష్ట్ర రాజధానిలో పనిచేసే గవర్నమెంట్ ఎంప్లాయీస్ మొత్తం వేసుకున్నా 2 నుంచి మహా అయితే 3000 మంది ఉంటారు. 3000 మంది కోసం అన్ని ఫ్లోర్ల బిల్డింగ్లు ఎందుకండి? అంటే చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానం అందుకోవడానికి కొంచెం మనం కూడా దురదృష్టితో ఆలోచించాలి. ఆయనకున్న విజన్ ని మనం అర్థం చేసుకోవాలన్నా కూడా వీ షుడ్ హ్యావ్ సమ్ నాలెడ్జ్ అండి. ఆయన ఏ పని చేసినా భారీగానే చేస్తారు. అంటే భవిష్యత్తు తరాలని దృష్టిలో పెట్టుకుని ఏ నిర్మాణాన్నైనా చేస్తారు. ఇన్ని వేల ఎకరాలను సేకరించి ఇంత భారీ ఎత్తున, అంటే ప్రపంచంలోనే నాట్ ఓన్లీ ఇండియా అండి, అత్యుత్తమమైనటువంటి రాజధానిగా అమరావతిని చెయ్యాలి అనేది చంద్రబాబు నాయుడు గారి సంకల్పం. ఆ ప్రాసెస్ లో భాగంగా అక్కడ గవర్నమెంట్ ఆఫీసులు కావచ్చు, న్యాయస్థానాలు కావచ్చు, లేకపోతే సెక్రటేరియట్ కావచ్చు, జడ్జెస్ ఉండడానికి, లేదంటే ప్రజా ప్రతినిధులు ఉండడానికి, ఎంప్లాయీస్ ఉండడానికి, ఎవ్రీథింగ్ కాంప్రహెన్సివ్ ప్లాన్ అండి ఇది. దిస్ ఇస్ నాట్ వెరీ స్మాల్, అట్లా కాదు, వెరీ కాంప్రహెన్సివ్ ప్లాన్ తోటి ఆయన ముందుకెళ్తున్నారు. దాన్ని అర్థం చేసుకోవాలి, దాన్ని ఏ విధంగా ఆయన ముందుకు తీసుకెళ్తున్నారు, ఎందుకు ఇన్ని వేల కోట్లు అవుతున్నాయి, ఎందుకు ఇన్ని వేల ఎకరాలు సేకరిస్తున్నారు అనేది దాన్ని మనం అధ్యయనం చేస్తే కనుక, ఇన్ని నిర్మాణాలు ఇంత భారీ ఎత్తున చేస్తున్నప్పుడు ఎంత ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది, ఎన్ని ఇండస్ట్రీస్ వస్తాయి, ఎంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తారు. ఇది అంతా పార్ట్ ఆఫ్ డెవలప్మెంట్, పార్ట్ ఆఫ్ ప్రోగ్రెస్ అండి. ఆంధ్రప్రదేశ్ కి అమరావతి కంప్లీట్ అయితే కనుక ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ యొక్క ముఖ చిత్రం
రూపురేఖలు ఏ విధంగా మారుతాయనేది మనం భవిష్యత్తులో చూస్తాం, ఖచ్చితంగా చూస్తాం. ఒక్కసారి అమరావతి అయిన తర్వాత మీరు చూడండి ఎన్ని ఇండస్ట్రీస్ ముందుకు వస్తాయి, ఎన్ని ఇన్స్టిట్యూషన్స్ ముందుకు వస్తాయి, ఎంత ట్రావెల్ ఫెసిలిటీ, ఏ విధంగా కనెక్టివిటీ అంటే ఇండియాలోని ఉన్న ఇతర సిటీస్ కి ఒకటైతే అంతర్జాతీయంగా ఆంధ్రప్రదేశ్ అమరావతికి కనెక్టివిటీ పెరిగితే ఏ విధంగా ఇండస్ట్రియలిస్టులకి బెనిఫిట్ అవుతుంది. ఇదంతా ఒక ఆ విధంగా మనం లోతుకెళ్ళి అధ్యయనం చేస్తే ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు అనేది మనకు అర్థమవుతుంది. ఇది అంతా అర్థంగా అపోజిషన్ వాళ్ళకి తెలుసో తెలియకో వాళ్ళు ఏంటంటే బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారండి, విచ్ ఇస్ నాట్ రైట్. ఎండ్ ఆఫ్ ద డే మీ పరిపాలనలో ఏమీ చేయలేకపోయారు, విధ్వంసం సృష్టించారు, ఖచ్చితంగా అమరావతి రైతుల్ని మహిళల్ని మానసికమైన బాధకి గురి చేశారు, అందులో డౌటే లేదు. అక్కడ తెచ్చినటువంటి మెటీరియల్ ని కూడా ధ్వంసం చేశారు వైసీపీ నాయకులు. మొత్తం చిందర వందర చేశారు అమరావతిని. చిందర వందర చేసినటువంటి అమరావతిని ఒక కులానికి అంటగట్టే దుష్ట నీచమైన రాజకీయానికి తెరతీసింది వాస్తవం కాదా? అక్కడ అన్ని రకాల కులస్తులు మతస్థులు అందరూ ఉన్నారు. ఒక సామాజిక వర్గానికి మరక అంటించాలి అనే ఒక దుష్ట ప్రయత్నం, 3 రాజధానులు 3 ముక్కలాట అని చెప్పి ప్రజల మధ్య ప్రాంతీయ విద్వేషాలు, కుల విద్వేషాలు, మత విద్వేషాలని రెచ్చగొట్టి ఆయన చేసినటువంటి భారీ కుంభకోణాల్ని ప్రజల దృష్టి మరల్చే విధంగా అమరావతిని ఆయన వాడుకున్నారు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు సాయి గారు. వీళ్ళకి ఏమంటున్నారు ఇక్కడ శ్రీనివాస్ గారు వైఎస్ఆర్సీపీ లీడర్ ఏమంటున్నారు, సైబరాబాద్ ఎవరు సృష్టించారా, ఎవరు క్రియేట్ చేశారా? నేను అదే అంటున్నా, ప్లీజ్ స్టడీ చేయండి. ఓకే, మీ ప్రతి ఒక్క ముఖ్యమంత్రి హయాంలో అభివృద్ధి జరగడం అనేది సహజం, వాళ్ళ మార్పు ఉండడం అనేది అంతకన్నా సహజం. నేనేమంటున్నా, చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి స్టెప్స్ కానీ, ఆయన ఆలోచన విధానం కానీ, ఆయన పడిన శ్రమ కానీ, ఆయన కలిసినటువంటి బిల్ గేట్స్ కావచ్చు, లేకపోతే ఇంటర్నేషనల్ కంపెనీస్ సాఫ్ట్వేర్ దిగ్గజాలైనటువంటి ఆర్గనైజేషన్స్ ఆయన వెళ్ళి పర్సనల్ గా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ తోటి, ఎండీస్ తోటి, చైర్మన్స్ తోటి ఆయన పడినటువంటి శ్రమ తపన, ఒక క్లర్క్ లాగా ఫైల్స్ పట్టుకుని గేట్ ముందు నుంచున్నారు బిల్ గేట్స్ అపాయింట్మెంట్ కోసం. మీరు ఎప్పుడన్నా ఎవరైనా ఏ ముఖ్యమంత్రి అయినా ఫైల్స్ పట్టుకుని గేట్ ముందు వెయిట్ చేసినటువంటి ముఖ్యమంత్రిని ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎప్పుడైనా ఎక్కడైనా మీరు చూసారా? ఎక్సెప్ట్ చంద్రబాబు నాయుడు గారు. నేను ఎక్కడ అతిశయోక్తిగా మాట్లాడతలేదు. 5 minutes టైం అడిగితే చంద్రబాబు నాయుడు గారు విజన్ చూసి బిల్ గేట్స్ గేవ్ హిమ్ 45 minutes ఆఫ్ హిస్ పర్సనల్ టైం. ఇది ఎంత అచీవ్మెంట్ అండి. ఆ రోజు ఉన్నటువంటి అమెరికన్ ప్రెసిడెంట్ కూడా హైదరాబాద్ వస్తే గనక ప్రెసిడెంట్ వాంట్స్ ఈగర్లీ టు మీట్ ఓన్లీ వన్ లీడర్, దాట్ ఈస్ చంద్రబాబు నాయుడు గారు అని ఆ రోజున అంబాసిడర్ చెప్పినటువంటి వ్యాఖ్యలు ఇవి నేను ఎక్కడ ఎక్సెస్ చెప్పట్లా. ఆయన పెట్టినప్పుడు ప్రతిసారి కూడా ఆయన సిఇఓ, ఫస్ట్ ల్యాప్టాప్ యూజ్ చేసిన సిఇఓ, ఆయన ప్రజల్ని హీ ఈజ్ సిఇఓ, నౌ హీ సిఇఓ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఆయన దృష్టిలో ప్రాఫిట్స్ ఈ రోజున కూడా ఆయన మాట్లాడారు. ప్రాఫిట్, నేను ఫైనాన్స్ లాంగ్వేజ్ లో మాట్లాడుతున్నా, ఆయన సంపద అని మాట్లాడారు. సంపదని సృష్టించి పేద వర్గాలకి సంక్షేమ కార్యక్రమాల ద్వారా ఇవ్వాలి. సంపద ఎలా సృష్టి అవుతుంది? అన్ని ఇందాక చెప్పినట్టు ఇండస్ట్రీస్ అవి వస్తాయి, ఒక పక్కన ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది, ఒక పక్కన అభివృద్ధి కార్యక్రమాలు, ఒక పక్కన ఒక చిన్న క్వశ్చన్. ఇందాక మీరు అన్నారు, నేను అడిగితే అన్ని టవర్లు ఎందుకంటే ఒక పెద్ద విజన్ అది ఇది ఉండాలని చెప్పారు. నాది ఒక చిన్న డౌట్ అండి. సో మిగతా వాటి కోసం అంటే ఆఫీసుల కోసం కావచ్చు, లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం కావచ్చు, లేకపోతే ఇంకా దేనికోసమో చేస్తున్నారు అనుకోవచ్చు. అయితే సచివాలయంలో కేవలం ప్రభుత్వ ఉద్యోగులు మాత్రమే ఉంటారు. అక్కడ బయట కంపెనీస్ రావడానికి ఉండటానికి వీల్లేని సమయం సచివాలయం. సో సచివాలయం రీసెంట్గా కట్టిన తెలంగాణ సచివాలయానికి 1000 కోట్లు అయితే ఏపీలో కట్టబోయే సచివాలయానికి దాదాపు 4000 కోట్ల పైచులకు ఎందుకు అంచనా వేసా? అది ఇంకా పెరగదని గ్యారంటీ కూడా లేదు కదా. మరి అంటే ఇప్పుడు ఒక్క నిమిషం రాష్ట్రంలో, ఆంధ్ర రాష్ట్రంలో చాలా దుర్భర పరిస్థితులు ఉన్నాయి. 6 హామీలు ఇప్పటికీ మీరు ఇంకా ఇవ్వలేకపోతున్నారు. పూర్తి స్థాయిలో మీరు 6 హామీలు అమలు చేయబోతున్నారు. చాలా కష్టాల్లో ఉన్నాయి. ఈ టైంలో ఒక్క సచివాలయానికే దగ్గర 5000 కోట్లు ఖర్చు పెడతాం అవసరం అంటారా?
అంటే ఇక్కడ ఒకటండి, సి పర్సన్ టు పర్సన్ డిఫరెన్స్ ఆఫ్ ఇది ఉంటదండి, థాట్ ప్రాసెస్. కేసీఆర్ గారు కట్టారు, నిజంగా బాగుంది, అద్భుతంగా ఉంది, పార్టీలకు అతీతంగా మనం మాట్లాడాల్సిన అవసరం ఉంది. పాలిటిక్స్ మాట్లాడుతాను, నేనైతే పాలిటిక్స్ నేనంటున్నా. చంద్రబాబు, క్యాన్ యూ కంపేర్ చంద్రబాబు నాయుడు గారు విజన్ విత్ కేసీఆర్ గారు ఆర్ రేవంత్ రెడ్డి గారు? ఎవ్రీవన్ ఈస్ యూనిక్ అండి. అండి సీత గారు మీరు చెప్పింది కరెక్టే, విజన్ ఉంది, బానే ఉంది, కానీ ప్రస్తుతం మన ఆర్థిక పరిస్థితి కూడా చూడాలి కదా. he is very confident, Sai garu. He can generate money, he knows how to generate money. Okay, ఆయనకి ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి అమరావతి అద్భుతమైన నగరంగా తీర్చిదిద్దితే గనక ఏ విధంగా రెవెన్యూ జనరేట్ చేయొచ్చు అనేది ఆయనకు ఒక విజన్ ఉంది, ఒక ఐడియా ఉంది. నేను ఎక్కడ ఎక్సెస్ చేసి తెప్పట్లా. మీరు ఒకప్పుడు ట్రిపుల్ డిజిట్ లో రెవెన్యూ జనరేట్ అవుతుంది ఆంధ్రప్రదేశ్ నుంచి, ఏది యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు రెవెన్యూ ఆంధ్రప్రదేశ్ నుంచి వేల కోట్లలో, దట్ ఇన్కమ్ ఆల్సో ఇన్ డాలర్స్ అండ్ యూరోస్. ఎవరైనా ఎక్స్పెక్ట్ చేశారా అండి? నేను చెప్తున్నా, ఆంధ్రప్రదేశ్ నుంచి ఎంత రెవెన్యూ సెంట్రల్ గవర్నమెంట్ కి వెళ్ళింది? నేను అదే అంటున్నా. ఈ రోజున అమరావతి సెక్రటేరియట్ గానీ, బిల్డింగ్స్ గానీ, ఎవ్రీథింగ్ కంప్లీట్ అయితే కనుక దట్ ఇంపాక్ట్ విల్ బి టోటల్లీ డిఫరెంట్. రైట్ అండి. శ్రీనివాస్ రెడ్డి గారు మీరు చెప్పండి. నాట్ ఓన్లీ చంద్రబాబు నాయుడు గారు అండి, బట్ ఆల్సో సీత గారు, వర్డ్స్ ఆర్ సో స్వీట్ బట్ రిజల్ట్స్ ఆర్ సో బిట్టర్. ఓకే, ఏ విషయంలో చెప్తున్నారు? ప్లీజ్ అమ్మా, ఐ కెప్ట్ సైలెంట్. ప్లీజ్ 34,000 ఎకరాలను ఇచ్చినప్పుడు 34,000 ఎకరాలని మనము ఎగ్జిక్యూట్ చేయడానికి, వినియోగంలోకి తీసుకురావడానికి 109 కోట్లు, 1,09,000 కోట్లు కావాలని చెప్పేసి వాళ్ళే చెప్పారు. 1,09,000 కోట్లు కావాలని చెప్పేసి వాళ్ళే చెప్పారు. 1,09,000 కోట్ల రూపాయలకు గాను వాళ్ళు, పూడి తిరుపతిరావు గారు కూడా ఉన్నారు ఇక్కడే, భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఒక 25 కోట్లు, 2,500 కోట్లు ఇస్తే మన తరపు నుంచి ఒక 6,500 కోట్లు మాత్రం సబ్జెక్టు కరెక్షన్ 9,000 కోట్లు మాత్రమే ఖర్చు చేయగలిగారు. వాళ్ళు తరం మొత్తం కూడా వాళ్ళు ఖర్చు చేయగలిగింది కేవలం 9,000 కోట్ల రూపాయలు మాత్రమే. సంపద సృష్టి అన్నారు మేడం గారు. ఆయన పదవి నుంచి దిగి వెళ్ళేటప్పుడు 100 కోట్లు మాత్రమే ఉన్నవని ఈనాడు పత్రికలో రాశారు. మీరు, నేను, సాయి గారో లేకపోతే మీరో నేనో చెప్పక్కర్లా. సంపద సృష్టి ఆయన సంపద సృష్టి ఏ పాటితో ఈ రాష్ట్ర ప్రజలకు ఇప్పటికే అనుభవం ఉంది. ఈ రాష్ట్ర ప్రజలందరికీ అనుభవం ఉంది. ఇక్కడ ఒక లైవ్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను సార్. నాకు కూడా వ్యక్తిగత పరిచయం ఉంది. గొప్ప ఇండస్ట్రియలిస్ట్ ఆయన. నేను ఆయనని 3 సార్లు వ్యక్తిగతంగా కలిశాను. 2 చేతులెత్తి దండం పెట్టగలిగినటువంటి వ్యక్తి అజిమ్ ప్రేమ్జీ, విప్రో సంస్థల అధినేత అండి. అజిమ్ ప్రేమ్జీ గారిని చంద్రబాబు నాయుడు గారు 2016లో పిలిపించారండి. 2016లో పిలిపించి మీ సంస్థను ఇక్కడ పెట్టండి అని అంటే, ఆ రోజు నేను విజయవాడలో సార్ని నేను కూడా కలిశాను, అజిమ్ ప్రేమ్జీ గారిని. ఆయన కలిస్తే చంద్రబాబు నాయుడు గారికి ఆయన చెప్పిన సమాధానం ఏంటో తెలుసా? మౌలిక సదుపాయాలు లేవు సార్ ఇక్కడ, నాకు కావాల్సిన మౌలిక సదుపాయాలు ఏర్పరచడానికి కనీసం మీకు 20 ఏళ్ళు పడుతుంది అని చెప్పారు. ఇది వైసీపీ వాళ్ళు చెప్పిన మాట కాదు, లేకపోతే రాజకీయ నాయకులు చెప్పిన మాట కాదు. ఒక రియల్ ఇండస్ట్రియలిస్ట్, ఒక ఇంటెలెక్చువల్, ఒక ఐకాన్ చెప్పినటువంటి మాట. ఇవన్నీ కూడా పక్కన పెట్టేసి మేమేదో చేయగలము, అరచేతిలో వైకుంఠం చూపిస్తాము అనేటటువంటి గాలి మేడలు, గాలి మాటలు అనేవి సబబు కాదు. మాట్లాడండి, నిజం గురించి మాట్లాడండి. అన్నారు ఇప్పుడు విశాఖపట్నం జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ నుంచి పరిపాలించలేదు అని చెప్పేసి అన్నారు. ఈ తాత్కాలిక భవనాల నుంచి పరిపాలించాం పూడి తిరుపతిరావు గారు. మనం తాత్కాలికం అనే పెట్టుకుంది చంద్రబాబు నాయుడు గారే. తాత్కాలికాన్ని పర్మనెంట్ గా కట్టలేకపోయినటువంటి చంద్రబాబు నాయుడు గారు విజయవాడకు చెందినటువంటి ఒక ఫ్లైఓవర్ ను కూడా తన హయాంలో, సింగిల్ ఫ్లైఓవర్ ని
పూర్తి చేయలేకపోయారు. రైట్ అండి, రైట్ రైట్. అలాంటిది ఈ గాలి మేడలు కట్టడం, కబుర్లు చెప్పటం, కాలక్షేపం చెప్పటం, ఒకవేళ చెయ్యలేకపోతే అక్కడ డయాఫ్రమ్ వాల్ కానీ ఫ్లై యాడ్స్ తోటి కట్టి అది కొట్టుకుపోతే దాని ఆలస్యానికి బాధ్యుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారిని విజనరీ అంటగా మాకు బాధగా ఉందండి. ఎందుకంటే గుంటూరు కృష్ణా జిల్లాలకు సంబంధించి వ్యాన్ పిక్ కానీ వచ్చి ఉన్నట్టే విజనరీ ఎవరంటే రాజశేఖర రెడ్డి గారు విజనరీ అండి. వ్యాన్ పిక్ తీసుకొని వస్తే దాని ఏదో అవినీతి ఉందని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి విజనరీ లక్షణం ఏంటంటే, లోపల ఉన్నటువంటి లక్షణం ఏంటంటే ఆయన చేసిందే కరెక్ట్, ఎవరు చేసినా సరే అవినీతి అనేది ఆయన ముద్ర వేసి వాళ్ళని కోర్టులకు ఇవ్వటం, అడ్డుపడటం, అభివృద్ధికి అడ్డుపడటంలో అభివృద్ధికి అడ్డుపడినటువంటి పాపం ఏదన్నా ఉందంటే చంద్రబాబు నాయుడు గారు. రైట్ అండి, రైట్ అండి. తిరుపతిరావు గారు ఏంటండి మీ వర్షం దీనికి? చెప్పండి తిరుపతిరావు గారు. సాయి గారు, మేము ప్రత్యేకించి ఆ రోజు చెప్పిందైనా ఈ రోజు చెప్పిందైనా అంటే, ఇప్పుడు పెద్దలు మాదిరెడ్డి గారు ఒక ప్రస్తావన చేశారు. అక్కడ నిర్మించినటువంటి భవనాలకి తాత్కాలిక భవనాలు అని పేరు పెట్టారు విషయాన్ని ప్రస్తావించారు. ఆ రోజు మేము కూడా భవనాలే అవి తాత్కాలికమా లేకపోతే శాశ్వతమా అనేది ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉండేటప్పుడు రాజధాని సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి అడిగేటప్పుడు కూడా లక్షల కోట్ల రూపాయలు అవసరం అవుతాయని అడిగిన మాట వాస్తవం. కానీ ఏదైనా సరే ఈ ప్రాజెక్టు ఏదైతే రాజధాని ప్రాజెక్టు అది సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్ అని చెప్పేసి ఆనాడే స్పష్టం చేశారు. అలా అడిగినప్పుడే స్పష్టం చేశారు. దట్ మీన్ ఏదైతే ఇవాళ ఒక వరల్డ్ బ్యాంక్ నుండి అప్పే తెచ్చాం అనుకోండి, కాసేపు అది కాస్త వివాదం చేశారు ఆ మధ్య వైసీపీ వాళ్ళు, అది తర్వాత సర్దుబాటు చేయడానికి అవకాశం ఉన్నటువంటి లోన్ వరల్డ్ బ్యాంక్ నుండి వస్తుందని చెప్పి బడ్జెట్ లో పెట్టేటప్పుడు మీకు అది ఫండింగ్ ఇవ్వట్లేదు, లోనే ఇస్తున్నారు అన్నారు. సరే, కొన్ని టెక్నికల్ అంశాల దృష్ట్యా కొన్ని చేయాల్సిన పరిస్థితి ఉంటుంది, అది అందరికీ తెలిసిందే. సరే, అది అనుకునేటప్పుడు అక్కడ దాకా పెద్దలు మాట్లాడుతూ చేసినప్పుడు సీత గారు అయితేనేమి లేకపోతే వేరే ఎవరు మాట్లాడినా సరే, అమరావతి నిర్మాణం అని జరిగిన తర్వాత అక్కడికి వచ్చినటువంటి ఇండస్ట్రీస్ కానీ లేకపోతే అక్కడికి వచ్చినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ వల్ల కానీ లేకపోతే కార్యాలయాల వల్ల కానీ ఇతరత్రా వచ్చే ఇన్కమ్ జనరేట్ అవుతుంది. ఆ జనరేట్ అయినటువంటి ఇన్కమ్ నుండి అది తీర్చుకోవచ్చు అన్నటువంటి ఆలోచన కూడా ఆ రోజు నుండి ఉన్నటువంటిదే. ఇవాళ సరే, హైదరాబాదు సైబరాబాదు నిర్మాణంలో చంద్రబాబు నాయుడు గారి పాత్ర వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయం ఆధారంగా జరుగుతున్నటువంటి డెవలప్మెంట్ లో ఇవాళ జరుగుతున్న తెలంగాణ మొత్తం తీసుకున్నట్లయితే ఎంత ఇన్కమ్ అవుతుందో ఇవాళ అమరావతి ఇన్కమ్ జనరేట్ అవుతుంది అనేసి అంటే మోడల్ గా తీసుకున్నందువల్ల కదా సాధ్యపడింది. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము అమరావతి ఒకవైపు అమరావతికి ఒకవైపు ఉన్నటువంటి గుంటూరు, ఇంకొక వైపు ఉన్నటువంటి విజయవాడ ఆధారంగా అది ఒక మహానగరంగా నిర్మాణం అయిన తర్వాత ఖచ్చితంగా దాని నుండి కూడా అటువంటి ఇన్కమ్ జనరేట్ అవుతుంది. ఆ రోజు నుండి ఉన్నటువంటి ఒక విషయం అది చంద్రబాబు నాయుడు గారు ఆనాడు కూడా చెప్పారు. మధ్యలో ఉన్నటువంటి రాజకీయ ప్రేరేపితము రాజకీయ సందర్భాలను మనం కోట్ చేసుకొని వెళ్ళినట్టయితే ఎప్పుడు చర్చ కడదేరదు. రైట్ అండి. కొన్ని సిస్టమ్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఆధారంగా వెళ్ళాలి తప్పిస్తే రాజకీయ కోణంలో రాజకీయ తాలూకా వ్యాఖ్యల నేపథ్యంలో ఎప్పుడు ఒకే ఘాటు చూడడానికి లేదు. నేను అదే చూసినట్టయితే చెప్పాను కదా, ఇప్పుడు విశాఖపట్నం 550 కోట్లు పెట్టి నేను ఇప్పుడు ఆ పక్కనే ఉన్నాను, రుషికొండ పక్కనే ఉన్నాను, నేను కార్యాలయంలో ఉన్నాను. ఆ రుషికొండ మీద కట్టినటువంటిది ఏ విధంగా ఉపయోగించుకోలేకపోయారు కదా, అంతకంటే దుర్వినియోగం ఏమి అక్కడ లేదు కదా. ఒకవేళ చెప్తే రేపు ఎప్పుడైనా అది వినియోగించుకుంటే మళ్ళీ అది వేరే విషయం. కాబట్టి
ఇవన్నీ ప్రస్తావన అనుకుంటున్నటువంటి అంశాలు. 375 కోట్లండి, 550 కోట్లు కాదండి. ఓకే అండి, మాట్లాడదాం. ఒక్క నిమిషం 30 కోట్లండి, 30 కోట్లు అనుకోండి పని. 375 కోట్లండి. సరే, రైట్ రైట్, ఒక్క నిమిషం మాట్లాడదాం అండి. 375 కోట్లండి. మరి ఆ 175 కోట్లు మీరేమన్నా రైట్ రైట్, తిరుపతిరావు గారు ఒక్క నిమిషం తిరుపతిరావు గారు. లెక్క అయితే 375 కోట్లండి. సరే సరే సరే, ఎంత అన్నది పక్కన పెడదామండి. ఆయన చెప్పినట్టు ఎంత అన్నది పక్కన పెడదాం, ఎంతో కొంత ఉపయోగించారు కదా అన్నది ఇక్కడ పాయింట్ మనకి. తిరుపతిరావు గారు ఇంట్లో నుంచి ఒకళ్ళు పెట్టుంటే నాకు తెలియదు. అధికారిక లెక్క అయితే 3,370 చిల్లర కోట్లు. ఓకే రైట్, దాని గురించి మాట్లాడదాం. ఒక్క నిమిషం 30 కోట్లు అనుకోండి. ఆ 30 కోట్ల నుండి ఏమైనా వినియోగంలోకి వచ్చిందా? రైట్ అండ్ తిరుపతిరావు గారు, రైట్ తిరుపతి గారు. రామకృష్ణ గారు, ఇప్పుడు పరిస్థితి చూస్తే ఏపీలో ఇందాక మనం కాసేపు రాజకీయాలే పక్కన పెడదాం. ఇప్పుడు రేపు సభ నిర్వహిస్తానికి దాదాపు కొంత ఖర్చు అవుతుంది. అంతేకాకుండా ఈనా నుంచి మనం మాట్లాడుకున్నట్టు రాజధాని నిర్మాణ వ్యయం దాదాపు 1,00,000 కోట్ల పై మాటే కనపడుతుంది. ఏపీలో చూసుకుంటే పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. కనీసం స్కీమ్స్ ఏవైతే వీళ్ళు ఇస్తామని చెప్పిన స్కీమ్స్ కావచ్చు, లేకపోతే ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, లేకపోతే ఆరోగ్యశ్రీ వంటి పథకాలు కావచ్చు, ఇలాంటి వాటికి తిరిగి చెల్లిస్తానికే ప్రభుత్వం దగ్గర సరిపడా డబ్బులు లేవు. ఈ పరిస్థితుల్లో నిజంగా అంటే ఫ్యూచర్లో విజనరీ బాగుండొచ్చు, ఒక 3-4 ఏళ్ళ తర్వాత అద్భుతం జరగచ్చు. కానీ ఈ 3-4 ఏళ్ళు ప్రజలైతే బతకాలి కదా, మరి ఎలా అది? సార్ ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి సార్, ఇప్పుడు మీరు మాట్లాడుతున్నట్టు హైదరాబాద్తో కంపేర్ చేశారు, అమరావతితో కంపేర్ చేస్తున్నారు, విజనరీ ఉన్న నాయకుడు అని అంటున్నారు. చంద్రబాబు నాయుడు 100% విజనరీ ఉన్న నాయకుడు అని డౌట్ లేదు, ఎవరికి కూడా లేదు రాజకీయాలు ఖచ్చితంగా. కానీ ఇక్కడ పరిస్థితులు మన అమరావతిలో ఉన్న పరిస్థితులు డిఫరెంట్గా ఉంటాయి భౌగోళికంగా. ఇక్కడ ఏంటంటే రాజశేఖర రెడ్డి గారికి ఒక మార్క్ ఉంది, అలాగే చంద్రబాబు నాయుడు గారికి ఒక మార్క్ ఉంది, రేవంత్ రెడ్డి గారికి ఒకటి, కేసీఆర్ గారికి ఒక్కొక్క రకాలుగా చేసుకుంటూ వచ్చారు. అది కూడా ఒక ప్లాన్ గా ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వచ్చారు, ఉన్న పరంగా ఒక్కసారి చేయలేదు. ఈ రోజు మీరు చెప్తున్నట్టు ఈ 60,000 కోట్లు 1,00,000 కోట్లు ఈ రోజు ఒక అమరావతి డెవలప్మెంట్ అంటే అమరావతి నిర్మాణానికంటే ఏం నిర్మాణం చేస్తున్నారు అనేది ఇప్పటి ఈ రోజు 20,000 కోట్లు కేవలం ల్యాండ్ పుల్లింగ్కే అయిపోతుందండి. మిగతా 15,000 ఫుడ్ కోర్ట్ అన్నాడు. ఇప్పుడు ఈ బిల్డింగ్లు అన్నిటి ఒక ఓన్లీ బిల్డింగ్లు కట్టడానికే సరిపోవట్లేదు అమౌంట్, ఇంకా కావాల్సి వస్తుంది. పైగా అమరావతి నుండి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్లో రోడ్స్ అవన్నీ 7 హైవేస్ కనెక్టివిటీ చేస్తామంటున్నారు, రైల్వే కనెక్టివిటీ ఇస్తానంటున్నారు. ఇవన్నిటికీ ఇంకా ఎన్ని లక్షల కోట్లు కావాలి? ఇవన్నీ సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుందా ఇవ్వదా అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు చెప్తున్నప్పుడు అమరావతిలో ఆంధ్రప్రదేశ్లో సంక్షేమ పథకాలు ఏదైతే మనము హామీ ఇచ్చామో ఆ సంక్షేమ పథకాలకు డబ్బులు లేవు. అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు విజనరీ ప్రకారం ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేసి అమరావతి ఒక బ్రాండింగ్ తీసుకొచ్చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ వల్ల పెట్టుబడులు వచ్చేసి, అంటే ఆయన విజన్ వరకే ఓన్లీ గవర్నమెంట్ చేయాలంటే కుదరదు. ఏ సెంట్రల్ గవర్నమెంట్ తోటి కాదు, నా స్టేట్ గవర్నమెంట్ తోటి కూడా కాదు. ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్లో కూడా కేంద్రంలో కూడా ఏది కూడా ప్రభుత్వం చేసిన డెవలప్మెంట్స్ ఏం లేవు, అన్ని ప్రైవేట్ భాగస్వామ్యంతో చేసిన డెవలప్మెంట్స్ ఎక్కువ ఉన్నాయి. ఆయన కూడా చెప్పింది అదే, గవర్నమెంట్ ఎంతవరకు చేస్తుందో అంతవరకు చేస్తుంది, మిగతా ప్రైవేట్ భాగస్వాములతోటి మనం డెవలప్మెంట్ చేయాలన్నది చంద్రబాబు నాయుడు గారు చెప్తున్న విషయం. కానీ ఇప్పుడున్న టైంలో ఈ 3-4 years లోపల ఎంతవరకు లాస్ట్ 5 years ఆయనకే కదా ఛాన్స్ ఇచ్చింది, ఆయనే విజనరీ నమ్మి ఇచ్చింది కదా. ఒక అమరావతి శంకుస్థాపన 400 కోట్లు ఖర్చు పెట్టినట్టు మన దగ్గర చెప్తున్నారు. మరి రేపటి కోసం ఎంత ఖర్చు పెడతారో తెలియదు. మరి ఇన్ని ప్రజలు ఒక పక్క మీ సంక్షేమ పథకాల కోసం ఎదురు చూస్తున్న టైంలో ఇన్ని కోట్లు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉందా అన్నది ఒకసారి ఆలోచించుకోండి. ఇప్పుడు రేపొద్దున వీళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ ఈ సంవత్సరం ఇట్లా ఇచ్చుకుంటూ ఇస్తే తప్ప అమరావతి నిర్మాణం కాదు. ఈ నిర్మాణం అయిపోయిన తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూసి ఇన్వెస్ట్మెంటర్స్ అమరావతికి ఎందుకు రావాలన్నది ఫస్ట్కి వచ్చారు. అమరావతి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు, 3 ప్రాంతాలను ఎన్నుకొని ఏ ప్రాంతంలో అయితే డెవలప్మెంట్స్ వాళ్ళకి అనుకూలంగా ఉంటాయో అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చే విధంగా ఆయన 3 ప్రాంతాలు డెవలప్ చేయాలి, ఒక ఏరియాని డెవలప్మెంట్ చేయాలని ఆయన కాన్సెప్ట్ పెట్టాడు, అసెంబ్లీలో పెట్టాడు. దాన్ని ఏమి ఊరికే సరైనగా ఇవ్వలేదు. అయితే ఇక్కడ ఏమిటంటే రేపు అమరావతిలో ఇన్వెస్ట్మెంట్ ఏవైతే అంటున్నాడో ఇది 4-5 years అయిపోతుంది. రేపు సంక్షేమ పథకాలు అమలు చేయకపోతే ప్రజలు వ్యతిరేకత ఏర్పడితే మళ్ళీ అధికారం కోల్పోతే పరిస్థితి ఏంటి? రైట్, ఎగ్జాక్ట్లీ ఇదే పాయింట్ సీత గారు నాకు ఇందాక నుంచి మనసులో ఉన్న పాయింట్ ఇదే. ఒకవేళ ఇప్పుడు మనం అనుకున్నట్టే సంక్షేమ పథకాలు అమలు చేయలేకో లేక ఇంకేదైనా కారణాల వల్ల మీరు ఓడిపోతే మరోసారి వైసీపీ వస్తే ఇప్పటివరకు ఈ ఖర్చు పెట్టినంతా పక్కన పెట్టేసి వైసీపీ వాళ్ళు మళ్ళీ ఫ్రెష్గా 3 రాజధానులు అంటే ఈసారి పరిస్థితి ఏంటి?
ఏది ఇట్స్ టూ ఎర్లీ టు ఆన్సర్ దిస్ క్వశ్చన్ అండి. 3 ఏళ్ళ నెక్స్ట్ ఎలక్షన్స్ వచ్చే టైంకి అమరావతిని కంప్లీట్ చేయాలని చాలా బలమైన సంకల్పంతో ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. ఈ ప్రాసెస్ లో డెఫినెట్ గా నేను రిపీటెడ్ గా చెప్తున్నట్టు అనిపిస్తుంది కానీ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది, తద్వారా కొనుగోలు శక్తి పెరుగుతుంది, తద్వారా ట్యాక్సుల రూపంలో ప్రభుత్వానికి డబ్బులు వస్తాయి. డబ్బులు వచ్చిన తర్వాత దాన్ని సంక్షేమ కార్యక్రమాలకు పెడుతున్నారు. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి కరెక్టే, అంతంత మాత్రంగానే ఉంది, అంత ఫ్లరిష్ గా ఏమి లేదు, యాక్సెప్టెడ్. కాకపోతే అన్నా క్యాంటీన్లు అంత తక్కువ ధరతోటి ఆయన ఏ విధమైన నిర్ణయాలు సారీ అండి, సబ్జెక్ట్ కరెక్షన్. సీత గారు, అన్న క్యాంటీన్లు పూర్తిగా ప్రభుత్వం డబ్బులతో నడుస్తున్నట్లేదు, కొంత ప్రైవేట్ పార్ట్నర్షిప్ కూడా ఉన్నట్టు అనుకుంటా. లెట్ మీ కంప్లీట్. ఎండ్ ఆఫ్ ద డే చంద్రబాబు నాయుడు గారికి తెలియదా అండి, సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే మేనిఫెస్టోలో పెట్టారో, ఏదైతే ప్రజలకి ప్రామిస్ చేశారో అవి ఫుల్ఫిల్ చెయ్యకపోతే కొంతమంది కొన్ని సెక్షన్ ఆఫ్ పీపుల్ లో అసంతృప్తి ఉంటుంది. He knows how to satisfy people. ఏ విధంగా చేస్తే మళ్ళీ నేను డబ్బులు జనరేట్ చేసి సంక్షేమ కార్యక్రమాలని ఖచ్చితంగా అమలు చేయాలి. ప్రాసెస్ కొంచెం స్లో అవ్వచ్చు సాయి గారు, బట్ డెఫినెట్లీ హీ విల్ ఫుల్ఫిల్ ఆల్ హిస్ రెస్పాన్సిబిలిటీస్. సంక్షేమ కార్యక్రమాలు అనేవి కూడా మీకు ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం అన్ని సెట్ అవుతాయి. ఇప్పుడు అధికార మార్పిడి అనేది జరిగిందండి. ఆంధ్రప్రదేశ్ ఎన్ని లక్షల కోట్ల అప్పులు చేశారన్నది ప్రతి ఒక్కరికి తెలుసు. దానికి ముందు ఇట్స్ క్లోజ్ టు 3 crores, less than 3 crores, 3 లక్షల కోట్లు అప్పు ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇట్ టచెస్ 11 లక్షల కోట్లు, 12 లక్షల కోట్లకు టచ్ అయింది. ఏం చేశారండి, ఏం నిర్మించారండి, ఏం చేశారు డబ్బులన్నీ, డబ్బులు ఏం చేశారు? సీత గారు, ఇప్పుడు ఒక్క నిమిషం అండి ప్లీజ్, జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్స్ లో విన్ అయ్యి సీఎం అవుతారు అని అనుకుంటే అది ఆయన పగటి కళ. దాని గురించి మాట్లాడదాం సీత గారు. అది ఇప్పుడు అప్రస్తుతం, దాని గురించి మళ్ళీ డిస్కస్ చేద్దాం మనం. ఒక్క నిమిషం సీత గారు. సాయి గారు, he never come back into power. He never and ever. ఎందుకంటే అంత ఆంధ్రప్రదేశ్ అంత కుక్కలు చింపిన విస్తర్లాగా చేశారు. ఎన్ని కుంభకోణాలు జరిగినాయి, మద్యం కుంభకోణంలో ఎన్ని జరిగినాయి, ఎన్ని అరాచకాలు జరిగినాయి, ఎన్ని అక్రమాలు జరిగినాయి, ఎంత భూ కబ్జాలు జరిగినాయి, ఎటు చూసిన ఇసుక దందా, ఆడవాళ్ళ మీద అత్యాచారాలు. అది పరిపాలన అంటారండి, విధ్వంసం అంటారా? ఏం మాట్లాడుతున్నారు? ఒక్క నిమిషం సీత గారు, ఒక్క నిమిషం అండి, మన చర్చ పక్కదారి పట్టేస్తుంది. సీత గారు ఒక్క నిమిషం, ఇప్పుడు మనకి అది అప్రస్తుతం అండి. గతంలో జరిగిన వాటి గురించి మనం మాట్లాడుకోవడానికి పెట్టలేదు. సీత గారు ఒక్క నిమిషం, ఇప్పుడు అప్రస్తుతం, మనకు అవసరం లేని టాపిక్స్ ఇప్పుడు అవి. మనం ఇప్పుడు అమరావతి గురించి మాట్లాడుకుంటున్నాం, దాని గురించి మీరు మాట్లాడండి. రాష్ట్ర ప్రజలు అపోజిషన్ హోదా కూడా ఇవ్వాల. రైట్ సీత గారు, రైట్ అండి. సీత గారు రైట్. తిరుపతి గారు, మీరు కంక్లూడ్ చేయండి. ఫైనల్గా రేపటి రోజున మోడీ రాబోతున్నారు, ఏపీకి ఏమి ఇస్తారా అని చెప్పి రాష్ట్రం కాదు దేశ ప్రజలందరూ కూడా, అంటే ఎక్కడున్నా తెలుగు వాళ్ళు ఎదురు చూస్తున్నారు. సో రేపటి రోజున మోడీ వచ్చిన తర్వాత పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి, ఒక్కసారిగా ఆంధ్ర రాష్ట్ర రాజధాని నిర్మాణ పనులు వేగం పెరగబోతున్నాయా లేదా అనేది మనం చూడాలి. సో ఇది వాళ్ళ డిబేట్. ఈ డిబేట్లో మనతో పాల్గొన్నందుకు రామకృష్ణ గారికి, సీత గారికి, మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి, పూడి తిరుపతిరావు గారికి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది వాళ్ళ బిగ్ టాక్. రేపటి బిగ్ టాక్లో మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్ తొందర టీవీ.